నెక్స్ట్ చాప్టర్ అమెండ్మెంట్స్. మనం నెక్స్ట్ కవర్ చేసే చాప్టర్ ఏంటి? ఎగ్జంప్షన్ చాప్టర్లోంచి అమెండ్మెంట్స్ కవర్ చేద్దాం. ఓకేనా? ఈ చాప్టర్లో అమెండ్మెంట్స్ ఎక్కడెక్కడ వచ్చాయి ఫస్ట్ చూద్దాం. ఇన్సూరెన్స్ సర్వీసెస్లో వచ్చాయి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్, రెంటింగ్లో బిల్డింగ్లో వచ్చింది. ఇది మనం ఆల్రెడీ ఆర్సీఎం చాప్టర్లో కవర్ చేసేసాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోం. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్లో వచ్చింది. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఓఐడిఏఆర్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అందులో ఒక అమెండ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ మిస్లీనియస్ సర్వీసెస్. ఓకే, ఈ మిస్లీనియస్ సర్వీసెస్లో రెండు టాపిక్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఒకటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది ఒకటి. ఇవన్నీ కవర్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఎగ్జంప్షన్ చాప్టర్లోంచి అమెండ్మెంట్స్ అయిపోతాయి. ఓకే, డన్. నౌ విల్ గో స్లోలీ. ఫస్ట్ టాపిక్ ఇన్సూరెన్స్కి వెళ్దామా? సో లెట్ us స్టార్ట్ విత్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. దానికన్నా ముందు చిన్న పాయింట్ ఉందో చూద్దామా? ఇదేంటి, సెక్షన్ 11A ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్, సెక్షన్ 6A ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్ ఏం చెప్తున్నాయి అంటే, ఇప్పుడు వరకు ఏదైతే నార్మల్ ప్రాక్టీస్ కింద జిఎస్టీ లెవీ అవ్వలేదో వాటిని ఇప్పుడు ఎగ్జంప్షన్ కింద మేము నోటిఫై చేస్తున్నామని చెప్తున్నాడు అంతే. జిఎస్టీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్ మే నాట్ రికవర్ చేయట్లేదు. మే నాట్ రికవర్ జిఎస్టీ షార్ట్ లెవీడ్, ఇన్ని రోజులు తక్కువ లెవీ చేసాం, అక్కడ మనం జిఎస్టీ లెవీ చేయము. ఆర్ నాట్ లెవీడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ ప్రాక్టీస్, అంటే ఇప్పటివరకు ఈ పర్టికులర్ ఐటమ్స్ మీద జిఎస్టీ లేదు. సో దానికంటూ స్పెసిఫిక్గా ఏంటి సెక్షన్ కానీ ఏం చెప్పలేదు, కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్గా మనం చెప్పి దాన్ని ఎగ్జంప్షన్ చేస్తున్నాము. వీఆర్ ఎగ్జంప్టింగ్ అదనమాట. ఇప్పటివరకు ఏదైతే జిఎస్టీ లేదో వాటి మీద దెర్ ఇస్ నో నీడ్ టు పే జిఎస్టీ అని చెప్పి ఎగ్జంప్షన్ రూపంలో ఇచ్చాడు. ఓకే, సింపుల్ అది. నెక్స్ట్ ఏంటి, ఇన్సూరెన్స్ సర్వీసెస్లో మనం ఒక చిన్న అప్డేట్ వచ్చింది. నార్మల్గా మనకి ఏం తెలుసు, ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్, రీఇన్సూరెన్స్ ఆఫ్ ఎనీ ఎగ్జంప్టెడ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్టెడ్. రీఇన్సూరెన్స్ ఆఫ్ ఎనీ ఎగ్జంప్టెడ్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్టెడ్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. ఏది, ప్రధానమంత్రి, ఇక్కడ చూడు, ఇది నిర్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ అని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదో ఉంది, ఏంటది గుర్తుకురావట్లా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, కొన్ని స్కీమ్స్ కింద వాటి మీద ఏంటి ఎగ్జంప్షన్ ఇచ్చారు. కొన్ని స్కీమ్స్ కింద ఎగ్జంప్షన్స్ ఇప్పటివరకు ఇచ్చారు. అయితే ఇప్పుడు వాటి మీద రీఇన్సూరెన్స్ అంటే ఏంటి, రిట్రోసెషన్ అన్న పదం వాడతాడు అన్నమాట ఇక్కడ. అసలు రిట్రోసెషన్ అంటే ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం, కొన్ని స్పెసిఫైడ్ స్కీమ్స్ ఉన్నాయి, లైక్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇటువంటివి ఏంటంటే ఎగ్జంప్టెడ్, వాటి మీద ఆ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద దెర్ ఇస్ నో జిఎస్టీ. ఓకే, అయితే ఈ పర్టికులర్ స్కీమ్స్ ఏదైతే ఎగ్జంప్షన్ కింద ఇచ్చిందో దానికి మళ్ళీ నువ్వు ఎక్కడన్నా వేరే కంపెనీస్తో నువ్వు రీఇన్సూరెన్స్ చేసుకుంటే ఏమన్నావు, రీఇన్సూరెన్స్ ఆఫ్ ఎగ్జంప్టెడ్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్టెడ్ అన్నాం. ఓకే, అయితే సేమ్ అలాగే ఇప్పుడు ఏం చేసాము, ఏ అనేవాడు వాడికి వచ్చిన సర్వీస్ ఇన్సూరెన్స్ ప్రీమియంని బిఏతో రీఇన్సూరెన్స్ చేయించుకున్నాడు, బిఏలో ఏం చేశాడు, సితో రీఇన్సూరెన్స్ చేసుకున్నాడు. సిని ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఏ రీఇన్సూరెన్స్ ఆఫ్ రీఇన్సూరెన్స్. ఇది యాక్చువల్లీ బి అనేవాడితో రీఇన్సూరెన్స్ చేయించుకున్నాం, మళ్ళీ ఇది ఏం చేశాడు, రీఇన్సూరెన్స్ ఆఫ్ రీఇన్సూరెన్స్ ఈజ్ నోన్ యాజ్ రిట్రోసెషన్. అదే దాని అర్థం. Reinsurance includes retrocession, that is reinsurer further transferring risk to another insurer. Therefore, if reinsurance is exempted, retrocession is also exempted. ఫస్ట్ అనేది ఏమవుతుంది, అది ఎగ్జంప్టెడ్ అయితే సెకండ్ కూడా ఏమవుతుంది, దాని మీద రీఇన్సూరెన్స్ కూడా ఎగ్జంప్టెడ్. ఈ రీఇన్సూరెన్స్ ఎగ్జంప్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ దాని మీద థర్డ్ రిట్రోసెషన్ కూడా ఎగ్జంప్టెడే, దాని మీద కూడా జిఎస్టీ పే చేయక్కర్లేదు, అంతే, ఇంకేమీ లేదు ఇందులో. జస్ట్ ఏదో నేమ్స్ ఎక్కి కొంచెం చదువుతాను చూడు. రిట్రోసెషన్ అంటే ఏంటో చెప్తున్నాడు వీడు. రిట్రోసెషన్ రిఫర్స్ టు ఏ రీఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్ వేర్ ఏ పార్ట్ ఆఫ్ ద అజ్యూమ్డ్ రీఇన్సూరెన్స్ రిస్క్ ఈజ్ ఫర్దర్ సీడెడ్, అంటే ట్రాన్స్ఫర్ చేయడం, ఫర్దర్ ట్రాన్స్ఫర్ టు అనదర్ ఇండియన్ ఇన్సూరర్ ఆర్ ఏ క్రాస్ బోర్డర్ రీఇన్సూరర్. క్రాస్ బోర్డర్ రీఇన్సూరర్ అంటే మనం వేరే కంట్రీ వాళ్ళతో కూడా రీఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు, లేదంటే వాళ్ళు మనతో రీఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. This essentially involves reinsurers transferring risk to another reinsurance, which is a common practice in the insurance industry to spread the risk further. రిట్రోసెషన్ అంటే ఏంటో చెప్పాడు, ఫర్దర్ రిస్క్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం,
సర్టెయిన్ స్పెసిఫైడ్ జనరల్ ఇన్సూరెన్స్ సర్టెయిన్ స్పెసిఫైడ్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఎగ్జాంపుల్ స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇవి జిఎస్టీ నుంచి ఎగ్జామ్ట్. రీఇన్సూరెన్స్ ఆఫ్ దీస్ ఎగ్జామ్టెడ్ ఇన్సూరెన్స్ సచ్ స్కీమ్స్ ఆర్ ఆల్సో ఎగ్జామ్టెడ్. వాటి మీద ఎగ్జామ్టెడ్ స్కీమ్స్ మీద రీఇన్సూరెన్స్ చేయించుకున్న అది కూడా ఎగ్జామ్టెడే. అయితే ఈ సర్క్యులర్ ఏం చెప్తుంది మనకి, రీఇన్సూరెన్స్ మెన్షన్ ఇన్ ద ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ఇంక్లూడ్స్ రిట్రాసెషన్ సర్వీసెస్. దాని మీద మళ్ళీ నువ్వు ఫర్దర్గా రీఇన్సూరెన్స్ చేయించుకుంటే దాన్ని రిట్రాసెషన్ అంటావు. దిస్ మీన్స్ రిట్రాసెషన్ సర్వీసెస్ విచ్ ఇన్వాల్వ్ ద రీఇన్సూరర్ సీడింగ్. రీఇన్సూరర్ అంటే వాడు ఆల్రెడీ సెకండ్ రీఇన్సూరెన్స్ చేయించుకున్నాడు కదా, వాడు సీడింగ్ అంటే ట్రాన్స్ఫరింగ్ ఏ పోర్షన్ ఆఫ్ ద రిస్క్ టు అనదర్ రీఇన్సూరర్ ఆర్ exempt from GST under the same provisions that are applied to reinsurance specified in ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఏమైనా సింపుల్. ఫస్ట్ది నీకు మెయిన్ అనేది ఎగ్జామ్ట్ అనుకో, దాని మీద రీఇన్సూరెన్స్ ఎగ్జామ్టే, ఆ రీఇన్సూరెన్స్ మీద రిట్రాసెషన్ కూడా ఎగ్జామ్టే, అంత మించి ఇంకేం లేదు. ఓకే, ఒకసారి చూద్దామా. మనల్ని ఇక్కడ ఎలా క్వశ్చన్ అడుగుతారంటే, మనం ఇలాగ రిట్రాసెషన్ అనేది రీఇన్సూరెన్స్ మీద ఫర్దర్ రీఇన్సూరెన్స్ వేరే ఫారిన్ కంట్రీతో చేయించుకుంటే మనకి ఈ ఎగ్జామ్షన్ వస్తుందా అంటే ఎస్, వీ విల్ గెట్ ద ఎగ్జామ్షన్. ఈవెన్ ఫారిన్ కంట్రీ వాళ్ళతో మనం ఎగ్జామ్షన్ చేయించుకున్నా సరే వీ విల్ గెట్ ద ఎగ్జామ్షన్ అనమాట. ఇది తరుణ్ రాజ్ సార్ మెటీరియల్ నుంచి అదే ఈ అమెండ్మెంట్స్ మీద సార్ ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్లో 5th క్వశ్చన్ ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఒకరు ఉన్నారండి. వాళ్ళు దేనికి కోకోనట్ పామ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కీమ్ అనేది ఎగ్జామ్ట్ అంట, జిఎస్టీ పరిధిలోంచి ఎగ్జామ్ట్. అయితే అక్టోబర్ 2024న ఈ రిస్క్ని మనం మేనేజ్ చేసుకుని మనం ఏం చేసుకున్నామంటే వేరే కంపెనీతో రీఇన్సూరెన్స్ చేయించుకున్నాం. ఆ కంపెనీ ఎవరు, జిఐసి ఆర్ఈ లిమిటెడ్ అనే కంపెనీతో మనం ఏం చేసుకున్నాం, రీఇన్సూరెన్స్ చేయించుకున్నాం. ఓకే, మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అయితే ది రీఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ దిస్ ట్రాన్సాక్షన్ అమౌంట్స్ టు 4 crore. వీడికి నేను ఈ రీఇన్సూరెన్స్కి 4 crore కట్టాలి. ఇప్పుడు దీని మీద జిఎస్టీ ఉందా అన్నది క్వశ్చన్. అంటే దీని మీద జిఎస్టీ లేదు. ఎందుకు లేదు జిఎస్టీ? దీని మీద ప్రైమరీ కోకోనట్ పామ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ, కాబట్టి దాని మీద రీఇన్సూరెన్స్ కూడా ఎగ్జామ్టే అని చెప్తాం ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఎందుకు? జనరల్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఈజ్ exempted under notification 12/2017 and also reinsurance of this general insurance is also exempted. నెక్స్ట్, ఇప్పుడు ఈ జిఐసి అనేవాడు ఫర్దర్గా మళ్ళీ ఇదేం చేశాడట, మునిచ్ అబ్రాడ్లో ఉన్న ఒక జర్మనీలో ఉన్న ఒక మునిచ్ అనే కంపెనీతో రీఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఇప్పుడు దీని మీద ట్యాక్స్ పడుతుంది అన్నది క్వశ్చన్. జిఐసి అన్న వాళ్ళు ఏం చేశారు, రీఇన్సూర్డ్ విత్ మునిచ్ ఆర్ఈ ఏ క్రాస్ బార్డర్ రీఇన్సూరర్ బేస్డ్ ఇన్ జర్మనీ. దిస్ ట్రాన్సాక్షన్ క్లాసిఫైడ్ యాజ్ రిట్రాసెషన్. ఈ ట్రాన్సాక్షన్ ఎలా చెప్తున్నాడు, రిట్రాసెషన్ కింద చెప్తున్నాడు. ఈడీ ఎంత ప్రీమియం కట్టాడు, 2 crores కట్టాడు. ఇప్పుడు దీని మీద ఎగ్జామ్షన్ ఉందా అంటే మరి అది ఫారిన్ కంట్రీ కదా అని ఆలోచించుకో. ఈవెన్ ఫారిన్ కంట్రీకి కూడా ఎగ్జామ్షన్ ఉంది. ఎప్పుడైతే ఏం చెప్పాలి, ఎప్పుడైతే ప్రైమరీ ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జామ్టెడ్, దాని మీద రీఇన్సూరెన్స్ ఎగ్జామ్టెడ్. ఎప్పుడైతే రీఇన్సూరెన్స్ ఎగ్జామ్టెడ్ అయిందో ఆబ్వియస్లీ రిట్రాసెషన్ కూడా ఎగ్జామ్టెడ్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ద టర్మ్ రీఇన్సూరెన్స్ ఈజ్ మెన్షన్ ఇన్ ద ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ఇంక్లూడ్స్ రిట్రాసెషన్ సర్వీసెస్ యాజ్ పర్ సర్క్యులర్ ఏదో నెంబర్ ఇచ్చాడు. ఓకే, దట్స్ ఇట్. మనకి ఏమైపోయింది, ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక ఎగ్జామ్షన్ అయిపోయింది. లెట్స్ గో విత్ నెక్స్ట్ ఎగ్జామ్షన్. ఎడ్యుకేషనల్ సర్వీసెస్ రిలేటెడ్ మీద ఉన్న ఎగ్జామ్షన్ చూద్దాం. ఆ ఎగ్జామ్షన్ మీద ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీద ఉన్న అమెండ్మెంట్ చూడాలి మనం. ఓకేనా, ఫస్ట్ ఒకసారి చిన్నది మాట్లాడుతున్నాం. ఎఫిలియేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ టు ఏ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ ఓన్డ్ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, గవర్నమెంట్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ ఎంటిటీ. ఏంటి అది, ఏమైనా అర్థమైందా మనకి? ఏం అర్థం కాలేదా? లెట్ us డీప్ డైవ్ ఇంటు ద సెక్షన్. నార్మల్గా మనకి ఏం తెలుసు అంటే ఎఫిలియేషన్, కొన్ని కాలేజెస్ ఏంటి ఎఫిలియేటెడ్ విత్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అని కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ అంటారు. లేదంటే అటానమస్ బాడీస్ అని కొన్ని అంటారు. ఫస్ట్ అటానమస్ బాడీ అంటే ఏంటి, ఎఫిలియేషన్ బాడీ అంటే ఏంటో తెలుసుకుందాం. అటానమస్ ఏంటంటే
ఇండిపెండెంట్ అనమాట. వాళ్ళ సిలబస్ వాళ్ళే డిటర్మైన్ చేసుకుంటారు. వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళే పెట్టుకుంటారు. దాన్ని అటానమస్ అంటాం. అలా కాకుండా ఎఫిలియేటెడ్ అంటే ఏంటి? ఆళ్ళు ఒక యూనివర్సిటీ మీద డిపెండెంట్ అయ్యి ఉంటారన్నమాట. ఏంటి అంటే ఆ యూనివర్సిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ అనేది ఏంటి ఆదికవి నన్నా యూనివర్సిటీతో ఎఫిలియేట్ అయ్యి ఉంది అంటారు. సో ఆదికవి నన్నా యూనివర్సిటీ వాళ్ళు మనకి ఏదైతే కరికులం ఇస్తారో ఆ కరికులం మీద మనం ఎగ్జామ్స్ పెట్టుకోవాలి. సో వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ యూనివర్సిటీ. అది ఎఫిలియేషన్ అంటే. సారీ, అది ఎఫిలియేషన్ అంటే ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అని కానీ ఎవరో కొంచెం చెప్పాను కదా, వీళ్ళకి అసోసియేట్ అయి ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై కాలేజ్, మై కాలేజ్ అసోసియేటెడ్ విత్ ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఏదో ఉందిరా. ఓకే, నా చిన్ని కాలేజు ఈ పర్టికులర్ గవర్నమెంట్ వాళ్ళతో అఫిలియేట్ అయ్యి ఉన్నాను. సో ఇప్పుడు నేను అలా అఫిలియేట్ అవ్వాలంటే నేను వాడికి ఏం పే చేయాలి? మనీ పే చేయాలా? ఈ మనీ మీద ఎగ్జంప్షన్ అని చెప్తున్నాడు. దెర్ ఇస్ నో నీడ్ టు డిడక్ట్ పే జిఎస్టీ. అది అందరికీ ఇచ్చాడా? ప్రతి అటానమస్ ప్రతి చిన్న చిన్న కాలేజెస్ ఇలా పే చేసేటప్పుడు ఏదైతే ఉందో ఎఫిలియేషన్ కింద ఆ అమౌంట్ మీద ఎగ్జామ్టెడ్ అంటే కాదు. ఆ ఎగ్జామ్షన్ ఎవరికి ఇచ్చారంటే ఓన్లీ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్కి మాత్రమే ఇచ్చాడు. ఓకే, గవర్నమెంట్ వాళ్ళకి అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వలేదు. దే నీడ్ టు డిడక్ట్ టీడీఎస్, సారీ టీడీఎస్ అంటే ట్యాక్స్ కట్ చేయాలన్నమాట. వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. ఓకే, అంతే సింపుల్గా మాట్లాడాలనుకుంటే. ఇప్పుడు చూడు, ఎఫిలియేషన్ సర్వీసెస్ ఓకే ప్రొవైడెడ్ బై ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు కానీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సెంట్రల్ కానీ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు కానీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? టు ఏ స్కూల్ ఎస్టాబ్లిష్డ్, కొన్ని స్కూల్స్కి టు ఏ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై. అది ఎస్టాబ్లిష్ చేసినా, ఓన్ చేసుకున్నా, కంట్రోల్ చేసుకున్న ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లోకల్ అథారిటీ కానీ గవర్నమెంట్ అథారిటీ కానీ గవర్నమెంట్ ఎంటిటీ కానీ వీళ్ళు ఎవరైనా సరే. అంతేగాని ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. ఇది సార్ ఏమన్నారంటే దీన్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, ఎఫిలియేషన్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరికి? టు ఏ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, గవర్నమెంట్ ఎంటిటీ. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇక్కడ ఏంటి? గవర్నమెంట్ అన్నావు, లోకల్ అథారిటీ అన్నావు, గవర్నమెంట్ అథారిటీ అన్నావు, గవర్నమెంట్ ఎంటిటీ, వాటి యొక్క స్పెసిఫిక్ డెఫినేషన్ ఉందంటే ఉంది. ఇవి గవర్నమెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఎంటిటీ. గవర్నమెంట్ రిలేటెడ్ అంటే మాటలు తడబడుతున్నాయి కదా. గవర్నమెంట్ రిలేటెడ్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినవి. లోకల్ అథారిటీ అంటే ఎవరు? పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డ్ అంటే ఏంటి? యూజువల్లీ వేర్ సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్. ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పెసిఫైడ్ ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ అలా ఇస్తారు కదా, ఆ కంటోన్మెంట్ బోర్డు కూడా ఇదనమాట. నెక్స్ట్, గవర్నమెంట్ అథారిటీ అంటే ఏంటి? ఒక బోర్డ్ ఆర్ బాడీ ఆర్ అథారిటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, బోర్డ్ ఆర్ బాడీ ఆర్ అథారిటీ ఇన్ విచ్ గవర్నమెంట్ ఇన్వెస్టెడ్ మోర్ దాన్ 90%. ఏదైనా సరే ఎస్టాబ్లిష్డ్ అండర్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, మన ఐసీఏ ఏంటి ఇందులోకి వస్తుంది. ఐసీఏ బోర్డ్ బాడీ అథారిటీ ఎస్టాబ్లిష్డ్ బై ద పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి? టు క్యారీ అవుట్ ఫంక్షన్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఐసీఏ, సిఎండిఏ, సిఎండబ్ల్యూఎస్ఎస్బి అదనమాట ఎక్స్ట్రా. ఇవి ఏంటి? ఈ గవర్నమెంట్ అథారిటీకి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఐసీఏ, సిఎండిఏ, సిఎండబ్ల్యూఎస్ఎస్బి అంటే చెన్నై మెట్రో వాటర్ సీవేజ్ బోర్డు ఏదో చెప్పారు సార్. ఓకే, అది గవర్నమెంట్ అథారిటీ. మరి గవర్నమెంట్ ఎంటిటీ అంటే ఏంటి? సేమ్ యాజ్ గవర్నమెంట్ అథారిటీ ఎక్సెప్ట్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రమోట్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంటిటీకి గవర్నమెంట్ అథారిటీకి ఉన్న డిఫరెన్స్ ఏమీ లేదు. సేమ్ ఈ డెఫినేషనే దీనికి కూడా అప్లికబుల్. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు. లైక్ ఓఎన్జీసీ, సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇలా ఉంటాయి కదా. కొన్ని పబ్లిక్ కంపెనీస్ పెడితే గవర్నమెంట్ తరఫున బిజినెస్ చేయడం అనమాట గవర్నమెంట్ ఎంటిటీస్ అని. మరి గవర్నమెంట్ ఏజెన్సీ అంటే ఏంటి?
కొన్ని కాంట్రాక్ట్స్ ఏం చేస్తారు, హౌస్ కట్టడం గానీ, ఈ ఏంటి ఇల్లు కట్టడం గానీ, ఇలాగా లేదంటే రోడ్లు కట్టడం గానీ, ఇవన్నీ ఎవరికి చేస్తారు? ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేస్తే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేస్తారు. ఆ వాళ్ళను కూడా గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు వై దే ఆర్ దే ఆర్ కన్‌స్ట్రక్టింగ్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి. వాళ్ళని గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటాం. రోడ్స్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఒక సెపరేట్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేస్తారు. వాళ్ళు బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని ఏమంటామంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటాం. అదే చూడు, పర్సన్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు గవర్నమెంట్ ఇన్ రిలేషన్ టు ఫంక్షన్స్ ఎంట్రస్టెడ్ టు గవర్నమెంట్ యాజ్ పర్ కన్‌స్ట్రక్షన్. అర్బేజర్ కాంట్రాక్టర్స్. ఈ అర్బేజర్ కాంట్రాక్టర్స్ అంటే ఏంటంటే చెన్నైలో ఇది క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, అక్కడ ఏంటంటే ఇది ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేసారు. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొత్తం క్లీనింగ్ అంతా చూసుకుంటారు చెన్నైలో. అదనమాట. సో వీళ్ళకి సింపుల్, నేను బాగా సాగదీశాను. మామూలుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఎఫిలియేషన్ సర్వీసెస్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరికి గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఓన్ చేయడానికి కంట్రోల్ చేసుకుంటా అది ఎగ్జామ్టెడ్. ఓకే, సింపుల్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది, ఇప్పుడు నేను చెప్పిందంతా ఈ పాయింట్ శారద అమెండ్మెంట్ పీడిఎఫ్లోంచి ఇది కంటెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తే ఇంకొద్ది సాగదీయకల సేమ్ అదే పాయింట్ ఉంటుంది. నెక్స్ట్, ఎనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎవరు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కౌన్సిల్ ఆర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ ఏమీ లేదురా, సింపుల్. ఎన్ఎస్డిసి అనే వాళ్ళు ఏం చేస్తారు, యు- యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వాళ్ళ టార్గెట్. సో దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే, అవార్డింగ్ బాడీ అంటే ఏంటంటే సర్టిఫికెట్లు ఇష్యూ చేసే ఒక బాడీ. అసెస్మెంట్ అంటే ఏంటి, ఎగ్జామ్లు పెడుతుంది అనమాట వాళ్ళకి. ఆ తర్వాత ట్రైనింగ్ బాడీ అంటే ట్రైనింగ్ ఇచ్చే ఒక బాడీ. సో ఇవన్నీ ఎవరు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనే వాళ్ళు వీళ్ళకి ట్రైన్ చేస్తున్నారు. సో వీళ్ళు ట్రైన్ చేసి ఏం చేస్తారంట, దీనికి సంబంధించి ఏదైనా స్కీమ్, ఎనీ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై ఎన్ఎస్టిసి, వొకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అండర్ ద నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్, ఎనీ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై ఎన్సివిఈటి. సో వీటి ఆధ్వర్యంలో ఏమైనా ఈ పర్టికులర్ యాక్టివిటీ జరిగినప్పుడు వాటి మీద ఎగ్జామ్టెడ్, దెర్ ఇస్ నో నీడ్ టు కలెక్ట్ జిఎస్టీ. అంతే, సింపుల్. సో దాని మీద ఇచ్చిన పాయింట్లు ఎంత పెద్దగా ఇచ్చారు, సేమ్ అదే పాయింట్ ఇక్కడ ఈజీగా ఉంది, ఇది సింపుల్గా ఉంది, నీట్గా ఉంది. సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉందో మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్, ఎడ్యుకేషన్ సంబంధించింది ఇంతే. ఇక్కడ ఏదో చిన్న పాయింట్ చదువుదాం చూడు. ఫీజ్ కలెక్టెడ్ బై ఐసీఐ ఐసీఎంఏ ఈజ్ ఎగ్జామ్టెడ్. ఎందుకు, యాజ్ దే ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. హవెవర్ ద ఫీజ్ కలెక్టెడ్ బై కోచింగ్ సెంటర్స్ ఇండివిజువల్ ఫ్యాకల్టీస్ ఈజ్ నాట్ ఎగ్జామ్టెడ్. అదే నార్మల్ చిన్న చిన్న కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు ఏమైనా కలెక్ట్ చేసుకుంటే మాత్రం అది ఎగ్జామ్టెడ్ కాదు. ఈ ఐసీఐ ఐసీఎంఏ వీళ్ళకైతే ఎగ్జామ్టెడ్. ఓకే, డన్. లెట్ us గో విత్ నెక్స్ట్ టాపిక్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్. ఓకే, అందులో మనకి ఎగ్జామ్షన్స్ ఏంటంటే, సారీ అమెండ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే, నార్మల్గా ఇది ఎలా డివైడ్ చేసుకోవచ్చు మనం సింప్లిఫైడ్గా అంటే, 1 సెకండ్. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. ఓకే, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్, గవర్నమెంట్ ఎంటిటీ గురించి అండ్ గవర్నమెంట్ అథారిటీ, ఈ మూడు రిలేటెడ్ ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఎంటిటీ అంటే ఏంటి, గవర్నమెంట్ అథారిటీ అంటే ఏంటి, ఇందాక మనం ప్రీవియస్గా చూసాం కదా ఒక డెఫినేషన్ అది. అయితే ఇక్కడ గవర్నమెంట్ అన్న పదం ఉంది కదా, 1 సెకండ్. ఇందులో సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్లో మనకి అమెండ్మెంట్ ఉంది, అలాగే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్లో కూడా అమెండ్మెంట్ ఉంది. ఇంకోటి ఎక్కడ ఉందంటే అమెండ్మెంట్, గవర్నమెంట్ అథారిటీ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ మీద కూడా ఒక అమెండ్మెంట్ ఉంది. ఓకేనా, లెట్స్ గో. ఫస్ట్, జిఎస్టీ ఎగ్జంప్షన్ ఆన్ ద అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. మేడ్ బై అంటే ఎవరు, ప్రొవైడెడ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ మీద ఎగ్జంప్షన్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకేనా, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ టు ఇండివిజువల్స్ బై వే ఆఫ్ సేల్ ఆఫ్ ప్లాట్ఫామ్ టికెట్స్
ఫెసిలిటీ ఆఫ్ రిటైరింగ్ రూమ్స్ ఆర్ వెయిటింగ్ రూమ్స్ అంటే ఇది ఉంటాయి కదా, వెయిటింగ్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ అని, క్లాక్ రూమ్ సర్వీసెస్, బ్యాటరీ ఆపరేటెడ్ కార్ సర్వీసెస్ అంటే ప్లాట్ఫామ్ మీదకి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చి ప్యాసింజర్స్ని పికప్ చేసుకోవడం, లోడ్ తీసుకెళ్ళడం చేస్తుంది కదా అవి. ఈ సర్వీసెస్ ఏదైనా సరే గవర్నమెంట్లో ఉన్న రైల్వేస్ కనుక ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టెడ్. ఎవరికి ప్రొవైడ్ చేసినా అది ఎగ్జామ్టెడే. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై రైల్వేస్ టు ఇండివిజువల్స్ బై వే ఆఫ్ ఈ కింద క్రైటీరియా కింద ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టెడ్. ఓకే, సింపుల్. ఆ తర్వాత సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వన్ జోన్ డివిజన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ టు అనదర్ జోన్ ఆర్ డివిజన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, అది కూడా ఎగ్జామ్టెడే. అంటే ఏంటి, సదరన్ రీజియన్ వాళ్ళు, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు ఏంటి, నార్త్ సెంట్రల్ జోన్ వాళ్ళకి ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, ఇలా ఒక డివిజన్ ఇంకో డివిజన్కి ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకుంటే అది కూడా ఎగ్జామ్టెడే. మనకు సింప్లీ ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోవచ్చు, ఏదైనా సరే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జామ్టెడ్. గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఏం ప్రొవైడ్ చేసినా సరే ఆల్వేస్ ఎగ్జామ్టెడ్. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ లింక్ చేసుకోవచ్చు అంటే, ఇది మనకి తరుణ్ రాజ్ సార్ దట్స్ ఇట్ బుక్లోంచి ఈ టాపిక్ ఉందా, సర్వీసెస్ ప్రొవైడ్ బై గవర్నమెంట్. అందులో ఏం చెప్తున్నాడు, ఇది నార్మల్గా ఈ ఒక్కటే అమెండ్మెంట్, ఈ ఒక్కటి పాయింట్ అమెండ్మెంట్. ఎలా డివైడ్ చేశారు, అసలు సప్లై కానిది, సప్లై అవేవి. సప్లై కానిది అంటే పంచాయతీ, మున్సిపాలిటీ ఫంక్షన్స్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, లిక్కర్ లైసెన్స్ బై స్టేట్ గవర్నమెంట్, ఇవన్నీ అసలు సప్లై కాదు. సప్లై అవుతున్న యాక్టివిటీస్ ఏంటి, సర్వీసెస్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టు, సర్వీసెస్ బై ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ అన్న పాయింట్ ఉంది కదా, అందులో ఇప్పుడు మనం చదివినవి ఉంటాయి చూడు, ఏంటది, సర్వీసెస్ టు ఇండివిజువల్స్ బై వే ఆఫ్ సేల్ ఆఫ్ ప్లాట్ఫామ్ టికెట్స్, ఫెసిలిటీ ఆఫ్ వెయిటింగ్ రూమ్స్ అండ్ క్లాక్ రూమ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ ఎక్సెట్రా. సర్వీసెస్ బై వన్ జోన్ డివిజన్ టు అనదర్ జోన్ డివిజన్. ఈ ఒక్క పాయింట్ తర్వాత మనం మాట్లాడదాం దీని గురించి. ఓకే, నెక్స్ట్ ఈ అదర్ బిజినెస్ ఎంటిటీ అనేది, ఈ పాయింట్ మనం ఆల్రెడీ ఎక్కడ కవర్ చేస్తామంటే ఆర్సీఎం చాప్టర్లో కవర్ చేస్తాం. అదే ఒక హౌస్ రెంటింగ్ ఇస్తే దాని రిలేటెడ్ ఎగ్జామ్షన్ గురించి మాట్లాడుతుంది. అది వీ ఆల్రెడీ కవర్డ్ దేర్, ఆర్సీఎం చాప్టర్లో కవర్ చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ అక్కర్లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇవన్నీ ఏంటి, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నవి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడాల్సిన సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. నార్మల్గా ఇది ఈ అమెండ్మెంట్ మనం మాట్లాడాల్సింది ఒక్క పాయింట్ అమెండ్మెంట్. ఓకే, ఇక్కడ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు పాతది. ఏం చెప్తున్నాం ఇక్కడ, ఎవరైనా సరే ఒక గవర్నమెంట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఈ స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అయితే ఎగ్జామ్టెడ్, మిగిలినన్నీ కూడా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో వాళ్ళే ట్యాక్స్ పే చేయాలి. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అంటే ఎవరు, ఈడు సప్లయర్ అవుతాడు, ఈడు రిసిపియంట్ అవుతాడు, సప్లయరే పే చేయాలి ట్యాక్స్. కానీ కొన్ని వాటికి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, అలాగా వాటర్ సప్లై, శానిటేషన్, కన్జర్వెన్సీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్, స్లమ్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ కూడా ఎగ్జామ్టెడ్ అన్నమాట. ఓకే, గవర్నమెంట్ అనే పదంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంటే అంట. మళ్ళీ గవర్నమెంట్ అథారిటీ ఏమైనా సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేసినా సరే అది అన్నీ ఎగ్జామ్టెడే. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఎవరైనా సరే సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్కి, మనం ఇప్పుడు ఇందాక ఏం మాట్లాడుకున్నాం, సర్వీసెస్, ఈ ఒక్క పాయింట్ కదా, ఈ పాయింట్ మళ్ళీ ఎలాబరేట్ చేస్తున్నాడు. ప్యూర్ సర్వీసెస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 243G ఆర్ W, ఎనీ పర్సన్, ఎవరైనా సరే గవర్నమెంట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, ఈ ప్యూర్ సర్వీసెస్ అంటే ఏంటి, ఈ పైన మాట్లాడుకున్నవి ప్యూర్ సర్వీసెస్, ఇవన్నీ ప్యూర్ సర్వీసెసే. అలా కాకుండా కాంపోజిట్ సప్లై వేర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25% ఆఫ్ ద టోటల్ కాంపోజిట్ సప్లై ఏంటి, ఇప్పుడు మనకి ఇది రేషన్ షాప్ వాళ్ళు గోధుమలు అవి ఇస్తారు కదా, దాని మీద ఉన్న పాయింట్ ఇది ఆల్రెడీ ఓల్డ్ దాంట్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు వద్దు, ఇప్పుడు టైం వేస్ట్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్స్పెన్సెస్ బార్న్ బై గవర్నమెంట్ మోర్ దెన్ 75% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెన్సెస్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ నాన్ కమర్షియల్, ఇవన్నీ కూడా పాత ఓల్డ్ వీడియో చూసుకోవచ్చు, సరిపోద్ది, ఇప్పుడు దీని లెంత్ పెంచుకో. ఇక్కడ అమెండ్మెంట్ ఒకటే మాట్లాడు. ఇక్కడ అమెండ్మెంట్ ఏం మాట్లాడాలంటే, ఇదిగో ఇక్కడ చూస్తావా ఎస్పీవీ రిలేటెడ్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఎస్పీవీ పాయింట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ కూడా ఒక ఎస్పీవీ పాయింట్ మనం పెండింగ్లో పెట్టాం. ఈ రెండు కలిపి ఇప్పుడు చదువుదాం. ఎస్పీవీ అసలు ఏంటి, ఈ ఎస్పీవీ పాయింట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. ఓకే,
మాటలు తడబడుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఉందండి. ఓకేనా? హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కి ఒక ఎస్కలేటర్ కావాలి. ఆ ఎస్కలేటర్ అనేది మనం ఏం చేసామంటే జాన్సన్ వాళ్ళని ఫోన్ చేసి, "అయ్యా జాన్సన్ వాళ్ళు మాకు ఒక ఎస్కలేటర్ కావాలి" అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళొచ్చి హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక ఎస్కలేటర్ ఫిక్స్ చేశారు. ఓకే. ఈ జాన్సన్ వాళ్ళు ఏమైతున్నారు, సప్లయర్. హీ ఈజ్ సప్లయింగ్ ద సర్వీస్. కన్స్ట్రక్షన్ చేయడం అనేది ఒక సర్వీస్ అయితే అన్న వాళ్ళు ఏం చేశారు, సప్లై చేశారు. ఐఆర్సిటీసీ వాళ్ళు ఏం చేశారు, రిసీవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఐఆర్సిటీసీ వాళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళకి పేమెంట్ చేస్తారు రిసిపియన్. ఎంత, 1 crore రూపీస్. ఇప్పుడు చెప్పు, ఒక అవుట్ సైడ్ పర్సన్ గవర్నమెంట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. దిస్ ఈజ్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్, అంతే కదా. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్, ఇది ఎగ్జెంప్టెడ్. దిస్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఈ 1 crore మీద నో జిఎస్టీ, నో జిఎస్టీ, యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జెంప్షన్. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ కదా ఇది, చూడు. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ ఏముంది ఇక్కడ చూడు, మనం మాట్లాడే సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. అందులో ఏం చెప్తున్నాడు, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై స్పెషల్ పర్పస్ వెహికల్ టు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ బై అలౌవింగ్ దమ్ టు యూజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ట్ అండ్ ఓన్డ్ బై ఎస్పీవీస్ డ్యూరింగ్ ద కన్సెషన్ పీరియడ్ అగెనిస్ట్ కన్సిడరేషన్. దీని రిలేటెడ్ అది ఎగ్జామ్టెడ్ అని చెప్పాడు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ విల్ డిస్కస్. ఇప్పుడు ఏం చేశాడు జాన్సన్ వాళ్ళు ఏంటి, ఒక ఎక్స్కలేటర్ బిల్ట్ చేశాడు. ఇది ఎవరు ఓన్ చేసుకున్నారు, యాక్చువల్లీ ఇది జాన్సన్ వాళ్ళే ఓన్ చేసుకున్నట్టు మాట్లాడతాడు. ఓకే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎవ్రీ మంత్ దీనికి ఏం చేయాలి మనోడు, జాన్సన్ వాడు మెయింటెనెన్స్ చేయాలి. ఎవ్రీ మంత్ వచ్చి ఆ ఎస్కలేటర్ పనిచేస్తుందా లేదా అని చెప్పి వచ్చి మెయింటెనెన్స్ చెక్ చేయాలి. అలా మెయింటెనెన్స్ చెక్ చేసేటప్పుడు మనోడు ఏం చేయాలంటే, ఈ జాన్సన్ అనేవాడు వచ్చి మెయింటెనెన్స్ ఏమైనా చూసుకొని ఏమైనా పడితే ఈ జాన్సన్ అనేవాడు రిపేర్ చేయించాలి. అయితే జాన్సన్ అనేవాడు రిపేర్ చేయడు. ఏమంటాడంటే, సార్ ఐఆర్సిటీసీ మీ దగ్గర చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి మీరే ఎస్కలేటర్ని మెయింటైన్ చేయండి. మీరు మెయింటెనెన్స్ చేసినందుకు ఎవ్రీ మంత్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ పే యూ అంటాడు ఈ జాన్సన్ అనేవాడు. మనకు డౌట్ వచ్చేది ఏంటి, ఈ లిఫ్ట్ అనేది ఎస్కలేటర్ అనేది ఎవరిది, ఐఆర్సిటీసీ ప్రాపర్టీ కదా, వీడెందుకు చేస్తాడన్నది మన డౌట్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఐఆర్సిటీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా జాన్సన్ వాడికి ఇస్తాడనమాట. ఆడు కన్స్ట్రక్ట్ చేయాలి, ఆడే మెయింటైన్ చేయాలి. కాకపోతే ఇక్కడ జాన్సన్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఆడు మెయింటైన్ చేయలేక ఐఆర్సిటీసీ వాడినే మెయింటైన్ చేయమంటాడు. సార్ మీరు మెయింటైన్ చేస్తే ఎవ్రీ మంత్ నేను మెయింటెనెన్స్ ఖర్చు నేను పట్టుకుంటానని చెప్తాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఐఆర్సిటీసీ ఈజ్ సప్లయర్. ఏం సప్లై చేస్తుంది, మెయింటెనెన్స్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి, జాన్సన్ వాడికి ఏం చేస్తుంది, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు జాన్సన్ వాడు ఏం చేస్తున్నాడు, మనీ ఇస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కాస్ట్ ఏమంటాం, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై రైల్వేస్. ఇది రైల్వేస్ ప్రొవైడ్ చేస్తుంది కదా, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై రైల్వేస్. ఇప్పుడు ఏంటి, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి, జాన్సన్ కంట్రోల్ వారికి. ఓకే. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఏదైతే సర్వీసెస్ పే చేస్తుందో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ సర్వీసెస్కి వాళ్ళు ఐఆర్సిటీసీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న అమౌంట్ ఎగ్జెంప్టెడ్. అంతే. ఒకసారి ఇప్పుడు చదువు, నీకు అర్థమైంది. ఇక్కడ ఏం చదువుతున్నాం, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్ టు ఎస్పీవీస్.
మెయింటెనెన్స్ సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు? ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎస్పీవీస్కి, స్పెషల్ పర్పస్ వెహికల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ రిలేషన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ట్ అండ్ ఓన్డ్ బై ఎస్పీవీస్ డ్యూరింగ్ కన్సెషన్ పీరియడ్. ఎస్పీవీ ఇప్పుడు ఎస్కలేటర్ అనేది ఎవరిది? ఎస్పీవీది. ఓన్డ్ అండ్ మెయింటైన్డ్, ఓన్డ్ అండ్ బిల్ట్ బై ఎస్పీవీస్. ఎస్పీవీకి ఈ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అటువంటి సర్వీసెస్కి ఏదైనా ఇండియన్ రైల్వేస్ మనీ తీసుకుంటే అది ఎగ్జెంప్టెడ్ అని చెప్తున్నాడు. ఓకే, దీస్ 2 పాయింట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా మనం మాట్లాడాల్సింది? అగైన్ సో ఇప్పుడు మనం చదువుకున్నదే ఈ పాయింట్. సార్ అమెండ్మెంట్ మెటీరియల్ నుంచి ఇది పాయింట్. GST exemption on the transaction between special purpose vehicles and Ministry of Railways. Services provided by special purpose vehicles to Ministry of Railways. SPV escalator construct చేస్తున్న సర్వీసెస్ మీద ఎగ్జంప్షన్. దెర్ ఇస్ నో నీడ్ టు పే ట్యాక్స్. By way of allowing Ministry of Railways to use the infrastructure built and owned by them during the concession period against consideration అంటాడు. అలాగే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏం చేస్తారు? దాన్ని మెయింటెనెన్స్ కాస్ట్ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేస్తున్నందుకు ఎస్పీవీ ఏం చేస్తుంది? వాళ్ళకి మనీ ఇస్తుంది. సో మెయింటైన్డ్ సర్వీసెస్ ఆఫ్ మెయింటెనెన్స్ సప్లైడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ టు ఎస్పీవీస్ ఇన్ రిలేషన్ టు ద సెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ట్ అండ్ ఓన్డ్ బై ద ఎస్పీవీస్ డ్యూరింగ్ ద కన్సెషన్ పీరియడ్ అగెన్స్ట్ ద కన్సిడరేషన్ దట్ ఈస్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. సో విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఇది ఆల్రెడీ మనం ఆర్సీఎంలో చూసేసాం. ఇది రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ అని అన్నది కదా, అదే ఈ పాయింట్. ఏ పాయింట్ ఇది? ఈ పాయింట్ మనం ఆల్రెడీ ఆర్సీఎం చాప్టర్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ పాయింట్. Whether GST is payable on statutory collections made by the Real Estate Regulatory Authority in accordance with Real Estate and Development Act 2016 CBSE circular. సో ఇక్కడ ఏం చెప్తుంది? 1 సెకండ్ ఆగా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇందులో స్టోరీ, ఇప్పుడు ఎవరైనా సరే ఇండివిజువల్స్ ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకున్నా కొన్ని అప్రూవల్స్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రెరా దగ్గరికి వెళ్ళాలి. రెరా అంటే ఎవరు? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఓకే, సో ఈ ఇండివిజువల్స్ ఏం చేస్తారు? వీళ్ళకి రెరాకి డబ్బులు ఇస్తారు. సో ఈ రెరాకి ఎప్పుడైతే డబ్బులు ఇస్తున్నారో ఎందుకు? కొన్ని డాక్యుమెంట్స్ కోసం ఇస్తారు, కొన్ని అప్రూవల్స్ కోసం. కానీ ఏదన్నా అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ మీద జిఎస్టీ పడుతుందా, ట్యాక్స్ పడుతుందా అంటే పడదు. ఎందుకు? ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ అథారిటీ. రెరా ఈజ్ ఏ గవర్నమెంట్ అథారిటీ. గవర్నమెంట్ అథారిటీ ఎప్పుడైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దెర్ ఇస్ నో జిఎస్టీ, ఇట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. అది ఇక్కడ చెప్పేది. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ అథారిటీ బై వే ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఇన్ రిలేషన్ టు ఎనీ ఫంక్షన్ entrusted to a municipality panchayat under 243W 243G of the constitution is exempted. However, this exemption is not available to a government entity. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సింపుల్, ఏదైనా సరే గవర్నమెంట్ అథారిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జంప్షన్, దానికి ఎగ్జంప్షన్ ఉంది. బట్ అదే సర్వీసెస్ ఒక గవర్నమెంట్ ఎంటిటీ ప్రొవైడ్ చేస్తే మాత్రం ఎగ్జంప్షన్ లేదు అని చెప్తున్నాడు. ఓకే, గవర్నమెంట్ అథారిటీ అంటే ఏంటి? మనం ఇందాక చదువుకున్నాం కదా డెఫినేషను. ఇక్కడ చూడు, గవర్నమెంట్ అథారిటీ అంటే ఏంటి? ఇక్కడ చదివే కదా, గవర్నమెంట్ అథారిటీ బోర్డ్, బాడీ, అథారిటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్ కింద కానీ స్టేట్ లెజిస్లేచర్ కింద కానీ ఏదైనా ఎస్టాబ్లిష్ అయితే అది బోర్డ్, బాడీ, అథారిటీ ఇన్ విచ్ గవర్నమెంట్ ఇన్వెస్టెడ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90%. ఇవన్నీ ఏమైతే గవర్నమెంట్ అథారిటీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు? రెరా ఈజ్ ఏ గవర్నమెంట్ అథారిటీ అండ్ ద స్టాట్యూటరీ కలెక్షన్స్ మేడ్ బై రెరా ఈజ్ షాల్ బి కవర్డ్ అండర్ ద ఎగ్జంప్షన్. అదే, ఇంకంత మించి ఏం లేదు. నేను ఏదో చదవాలని ఫీల్ అవుతున్నా, ఒకసారి చదివేద్దాం చూడు. గవర్నమెంట్ అథారిటీ మీన్స్ ఎన్ అథారిటీ ఆర్ ఏ బోర్డ్ ఆర్ ఎనీ అదర్ బాడీ సెటప్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్
a state legislature established by any government with 90% or more participation by way of equity or control to carry out any function entrusted to a municipality under 243 article 243W of the constitution or to a panchayat under article 243G of the constitution. Example, Chennai Metropolitan Development Authority, నేషనల్ హైవే అథారిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా అలాగే డెవలప్ అయినాయి, గవర్నమెంట్ అథారిటీస్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకేమైపోయింది, వీ కంప్లీటెడ్ విత్ రెరా పాయింట్, ఈ పర్టికులర్ పాయింట్ కవర్ చేసాం. సో ఇక్కడతో మనకేమైపోయింది, గవర్నమెంట్ రిలేటెడ్ అమెండ్మెంట్స్ అయిపోయాయి. సో ఇక్కడ ఒక్క పాయింట్ మనం చదువుదాం, ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు. సిబిఐసి సర్క్యులర్స్లో ఒక పాయింట్ ఏంటంట, ఎగ్జామ్షన్స్లో, అకామిడేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎయిర్ ఫోర్స్ మెస్ ఆర్ సిమిలర్ మెస్ టు ఇట్స్ పర్సనల్ ఆర్ ఇన్ రిలేషన్ టు అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీస్ అండ్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. అది బిజినెస్ ఎంటిటీలోకి రాదు కాబట్టి అవి ఎగ్జామ్టెడ్ అట, అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీస్. ఇది ఒకటి గుర్తుంచుకో, చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ ఏంటి, supply of wheat flour after fortification to government for public distribution in fair price shops and ration shops is taxable as the value of the goods is more than 25% of the total. ఇక మనం ఏం చెప్పాం, ఇలా ఎగ్జామ్షన్ రావాలి అంటే గూడ్స్ కాంపోజిషన్ సప్లైలో గూడ్స్ అనేది లెస్ దెన్ 25% ఉండాలి. బట్ ఇక్కడ గోధుమలు అవన్నీ కూడా, ఇప్పుడు గోధుమలు పట్టుకెళ్తాం, ఒక పిన్ రూపుతాడు కదా, వాడి దగ్గరికి పట్టుకెళ్తే గోధుమలన్నీ ఆడేం చేస్తాడు, అవన్నీ పిండి కింద తయారు చేస్తాడు కదా, అక్కడ ఏంటిది మెజారిటీ సర్వీస్ కన్నా ఏముంటుంది, గూడే ఉంటుంది. మోర్ దెన్ 25% ఈజ్ సర్వీస్, మోర్ దెన్ 25% గూడు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కాంపోజిట్ సప్లైలో మోర్ దెన్ 25% ఉంటుందో దానికి ఎగ్జామ్షన్ రాదని చదువుకున్నాం కదా, అందుకనే ఇది ట్యాక్సబుల్ అని చెప్తున్నాడు. శానిటేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఇండియన్ ఆర్మీ ఈజ్ నాట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 243W అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ద ఎగ్జామ్షన్. ఇది ఇంపార్టెంట్, ఏదో డిఫరెంట్గా ఉంది కదా. శానిటేషన్ సర్వీసెస్ ఇండియన్ ఆర్మీకి ఏమైనా ప్రొవైడ్ చేస్తే అది 243 ఆర్టికల్ కింద W కింద కవర్ అవ్వదు. సో దీని మీద ఎగ్జామ్షన్ లేదు అని చెప్తున్నాడు. ఓకే, డన్. విత్ దిస్ వీఆర్ డన్ ఫర్ ఇన్ ది గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ అయిపోయింది మనకి. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. యాక్చువల్లీ రెంటింగ్ ఆఫ్ బిల్డింగ్ అన్న కాన్సెప్ట్ మీద మనకు ఆల్రెడీ ఆర్సీఎం చాప్టర్లో కవర్ చేస్తాం. సో వీఆర్ నాట్ కవరింగ్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ కాదు, కానీ ఇక్కడ సర్వీసెస్ రిలేటెడ్ టు గవర్నమెంట్కి సంబంధించింది అనమాట, ఆల్రెడీ కవర్ చేస్తాం, ఇది అయిపోయాయి. నెక్స్ట్ విల్ గో విత్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ఇందులో ఏమీ లేదు, ఆల్రెడీ రైల్వేస్లో ఏదైతే రిపీట్ అయిందో అదే పాయింట్. చూస్తే చూడు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అన్నాడా, ఇందులో రైల్వేస్ సంబంధించి నోటిఫైడ్ సర్వీసెస్ టు ఇండివిజువల్ సేల్ ఆఫ్ ప్లాట్ఫామ్ టికెట్స్. రైల్వేస్ ఎప్పుడైతే ప్లాట్ఫామ్ టికెట్స్ సేల్ చేస్తుందో, అలాగే ఫెసిలిటీ ఆఫ్ వెయిటింగ్ రూమ్స్, క్లాక్ రూమ్ సర్వీసెస్ అండ్ బ్యాటరీ ఆపరేటెడ్ కార్ సర్వీసెస్ అనేవి, వీటి మీద ఏమైనా సరే రైల్వేస్ ఛార్జ్ చేస్తే అవి ఎగ్జామ్టెడ్. దెర్ ఇస్ నో నీడ్ టు లెవీ ట్యాక్స్, దాని మీద ట్యాక్స్ లెవీ చేయాల్సిన అవసరం లేదు, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, డన్. సో మనకేమైపోయింది, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అయిపోయింది. నెక్స్ట్ విల్ గో విత్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ద నెక్స్ట్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ఈ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ మీద ఉన్న అమెండ్మెంట్స్ కవర్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఒకసారి రీక్యాప్ చేసుకోవచ్చు, అసలు ఏముంటుంది ఇంటి అంటే. మెయిన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్లో ఓఐడిఏఆర్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోలేదు. దీని మీద మనం ప్రీవియస్ ఎగ్జామ్షన్స్ వీడియోలో ఒక మంచిగా స్లోగా చేసాం, యూ కెన్ రిఫర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఒకసారి రీక్యాప్ చేసుకుంటున్నాం కాబట్టి, ఓఐడిఆర్ సర్వీసెస్ అంటే ఏంటి, సింపుల్గా మాట్లాడాలంటే ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఓఐడిఆర్ సర్వీసెస్ అంటాం. ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్. సింపుల్, ఇంటర్నెట్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అప్పుడే దాన్ని ఓఐడిఆర్ సర్వీసెస్ అంటాం. ఓకే, సింపుల్గా మాట్లాడితే. అయితే ఈ ఓఐడిఆర్ సర్వీసెస్ అనేవి మళ్ళీ ఫర్దర్గా 2 క్లాసిఫికేషన్స్. ఒకటి ఎన్టీఆర్కి అయితే ఎలా చేస్తాం, ఎన్టీఓఆర్కి అయితే ఎలా చేస్తాం అన్నది ఒకటి చెక్ చేస్తాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఐడిఆర్ అంటే ఏంటో చెప్పాం. మరి అదర్ దాన్ ఓఐడిఆర్ అంటే ఏంటి చెప్పాలి కదా. అదర్ దాన్ ఓఐడిఆర్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది, బట్ దెర్ ఈజ్ నో ఇంటర్నెట్ అక్కర్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా నాకు? మైక్రోసాఫ్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒకసారే కావాలి ఇంటర్నెట్, ఎవ్రీ టైం యూజ్కి అక్కర్లేదు. సో అది ఓకే, ఏదైనా తీసుకోవచ్చు నువ్వు. ఓకే, నెక్స్ట్ ఓఐడిఆర్ అంటే ఏంటి? అదర్ దెన్ ఓఐడిఆర్ అంటే మాట్లాడుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ రవ్వచ్చే. ఓఐడిఏఆర్ అంటే ఏంటి? ఏదన్నా సరే, బెస్ట్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ ఇంటర్నెట్ ఉండి ఏదైనా యూజ్ చేస్తే దాన్ని ఓఐడిఆర్ సర్వీసెస్ అంటాం. ఇవి ఎప్పుడే అది కాకుండా ఇంటర్నెట్ లేకుండా ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా నువ్వు సర్వీసెస్ని యాక్సెస్ చేస్తే అదర్ దాన్ ఓఐడిఆర్ అంటావు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్టీఆర్ అని ఎవరిని అంటావు? ఎన్టీఆర్ అంటే సింపుల్గా ఒక ఇండివిజువల్ వాడి యొక్క పర్సనల్ పర్పస్ కోసం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే వాడు. స్వామి నిత్యానందం గారని చెప్పాం, చారిటబుల్ యాక్టివిటీస్, చారిటీ కోసం ఏదైనా సాఫ్ట్వేర్ని ఇంపోర్ట్ చేసుకోవడం. గవర్నమెంట్ పర్పస్ కోసం అంటే ఏంటి? అదర్ దాన్ బిజినెస్ ఆర్ కామర్స్. ఒకవేళ మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీవియస్గా గవర్నమెంట్ దగ్గర చాలా ఫైల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఈజీగా యాక్సెస్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టడానికి వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో అది. సో ఏం మాట్లాడుకున్నాం? ఎన్టీఆర్లో ముగ్గురే ఉంటారు, ఇండివిజువల్, చారిటబుల్ యాక్టివిటీ అండ్ గవర్నమెంట్. ఎన్టీఓఆర్ అంటే ఏంటి? ఎవరైనా సరే ఒక ఇండివిజువల్ అదర్ దాన్ అన్రిజిస్టర్డ్ పర్సన్, ఆయన ఏ పర్పస్ కోసమైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఒక సర్వీసెస్ని. సో ఎనీ పర్పస్ ఏంటి? బిజినెస్ అవ్వచ్చు, నాన్ బిజినెస్ అవ్వచ్చు. ఎవడైనా సరే ఓఐడిఆర్ సర్వీసెస్ తీసుకుంటే వాడిని ఎన్టీఓఆర్ అంటాం. ఓకే, సింపుల్. అలా ఎన్టీఓఆర్ వచ్చారు. ఇప్పుడు ఓఐడిఆర్ సర్వీసెస్ ఎవరికి ఎగ్జామ్టెడ్ అని మాట్లాడుకున్నాం ఈ టాపిక్లో? స్వామి నిత్యానందం గారికి ఒక్కరికే ఎగ్జంప్షన్ ఉంది అని చెప్పుకున్నాం. స్వామి నిత్యానందం గారు ఎక్కడ ఉంటారు? ఎన్టీఆర్లో ఉంటారు. ఓకే, అదర్ దాన్ ఓఐడిఏఆర్ అన్నాడు. అదర్ దాన్ ఓఐడిఆర్ అంటే ఏంటి? ఇందులో ఇంటర్నెట్ ఉండదు. ఇంటర్నెట్ లేని చోట మనుషులను పట్టుకోవడం ఈజీ, అదే మనుషులు ఎస్కేప్ అవ్వడం ఈజీ. ఇంటర్నెట్ ఉండదు కాబట్టి. ఇంటర్నెట్ ఉన్న చోట ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేయగలం. ఇది ఒక న్యూమానిక్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం కదా. అదర్ దాన్ ఓఐడిఆర్లో ఇంటర్నెట్ ఉండదు కాబట్టి వాడిని పట్టుకోవడం కష్టం. సో ఆడు ఎస్కేప్ అవ్వచ్చు. ఎవరు ఎస్కేప్ అవుతారు? స్వామి నిత్యానందం గారు ఎందులో ఉంటారు? ఎన్టీఆర్లో ఉంటారు. సో ఎన్టీఆర్ ఈజ్ హియర్. సో ఇట్ ఈజ్ ఎగ్జామ్డ్. ఈ ఒక్కటి తప్ప మిగిలినన్ని ట్యాక్సిబులే. ఓకే. అయితే మనం ఏం మాట్లాడుకున్నాం? ఓఐడిఏఆర్లో ఓ ఉంటుంది, ఎన్టీఓఆర్లో ఓ ఉంటుంది. ఈ రెండు ఏ కాంబినేషన్ వచ్చినప్పుడు O+O అక్కడ ఎఫ్సిఎం, మిగిలినన్ని కూడా ఆర్సీఎం అని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆర్సీఎం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే అమెండ్మెంట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉన్నది పాయింట్. యాక్చువల్గా ప్రీవియస్గా అయితే ఎన్టీఓఆర్లో ఆర్సీఎం ఇక్కడతో క్లోజ్. బట్ ఇప్పుడు అమెండ్మెంట్ కింద May 25లో ఇది తెచ్చిపెట్టారు. May 25లో తెచ్చిపెట్టింది. ఏంటిది అమెండ్మెంటు? ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ఫారిన్ కంపెనీ అని చెప్పి తెచ్చిపెట్టారు. ఇది వాట్ ఈస్ దిస్ టెల్లింగ్? నవ్ వీఆర్ గోయింగ్ టు ద అమెండ్మెంట్. ఇప్పుడు మళ్ళీ లింక్ చేస్తాను. ఇది ఎందుకు ఇక్కడే వచ్చిందన్నదని మళ్ళీ మాట్లాడదాం. ఓకే, లెట్స్ గో టు ద అమెండ్మెంట్. ఏం చెప్తున్నాడు? ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ఫారిన్ కంపెనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఇది అయిపోయిన వెంటనే క్వశ్చన్ మాట్లాడదాం. క్వశ్చన్ మాట్లాడిన తర్వాత కండిషన్స్ కూడా మాట్లాడేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక ఫారిన్ కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉంది. ఇక్కడ ఏంటంటే ఎయిర్ యూరోపా లిమిటెడ్ అనేది స్పెయిన్లో ఉంది. అది ఫారిన్ ఎయిర్లైన్ కంపెనీ. అయితే వాళ్ళు ఏం చేశారట? ఇండియాలో ఒక ఎయిర్ యూరోపా ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఒకటి ఇండియాలో స్టార్ట్ చేశారు వీళ్ళు. ఓకేనా? అంటే ఫారిన్ వాడికి ఇండియాలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అని నేను మాట్లాడుతున్నా. ఓకే, డన్. అయితే మన ఈ ఇండియాలో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేస్తుందంటే ఫారిన్ నుంచి సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సర్వీస్ ఏమేమి ఇంపోర్ట్ చేసుకోవచ్చు? ఐటీ సపోర్ట్ చేసుకుంటుంది, మార్కెటింగ్ సర్వీసెస్ తీసుకుంటుంది, లీగల్ అడ్వైజరీ సర్వీసెస్ తీసుకుంది, అలాగే స్టాఫ్ ట్రైనింగ్ తీసుకుంది. అయితే ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్షన్ మెయిన్ కండిషన్ మాట్లాడతా. ఎప్పుడైతే ఒక ఇండియన్ ఎస్టాబ్లిష్మెంటు ఫారిన్ కంట్రీలోంచి సర్వీసెస్ తీసుకుంటుందో వాటికి గనక దేర్ ఇస్ నో కన్సిడరేషన్ అయితే, ఇక్కడ కన్సిడరేషన్ అనేది జీరో అయితే, కన్సిడరేషన్ కనుక జీరో అయితే ఇట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. అది ఏంటని చెప్పి మళ్ళీ నేను థియరిటికల్గా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇది గుర్తుంచుకో. ఏదైనా సరే
ఫారిన్ కంట్రీ దగ్గర నుంచి ఇండియన్ ఫారిన్ ఎస్టాబ్లిష్మెంట్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు వాటి యొక్క కన్సిడరేషన్ జీరో అయితే దేర్ ఇస్ నో జిఎస్టీ, ఇట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఒకవేళ కన్సిడరేషన్ ఉంటే అక్కడ మళ్ళీ ఏం ఉంటుంది, అక్కడ యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్, అక్కడ ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ నేనేం చెప్తాను చూడు, ఐటీ సపోర్ట్ తీసుకుందండి, అది నో కన్సిడరేషను, దీని మీద ట్యాక్స్ ఉంటుందంటే నో ట్యాక్స్. మార్కెటింగ్ సర్వీసెస్ తీసుకుంది, దానికి కన్సిడరేషన్ ఉంది, సో దీని మీద ట్యాక్స్ కట్టాలంటే ఎస్ యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్, ట్యాక్స్ కట్టాలి. అలాగే లీగల్ అడ్వైజరీ సర్వీసెస్ తీసుకుంది, దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలి. ఇది ఒక్కటే ఇక్కడ ఎగ్జామ్ట్. నీకు అర్థమైందా? అది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే దీంతోపాటు ఇక్కడ ట్యాక్స్, ఇక్కడ ఎగ్జామ్ట్ అని మాట్లాడావా, ఈ ఎగ్జామ్షన్ కూడా ఎప్పుడు ఇస్తామంటే ఒక 3 కండిషన్స్ ఉన్నాయి, ఆ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే ఈ ఎగ్జామ్షన్ అనేది ఇస్తాం. ఓకే, అది పక్కన పెట్టి నేను మాట్లాడతా తర్వాత. ఇంకో బ్రీఫ్గా ఒక క్వశ్చన్ మాట్లాడేసుకుని అప్పుడు మనం కండిషన్స్లోకి వెళ్ళిపోదాం, అప్పుడు మనకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కండిషన్ ఏంటంటే, ఇందులో ఒక కండిషన్ ఏంటంటే 3 కండిషన్స్ అని చెప్పానా, అందులో మెయిన్ 2 కండిషన్స్ మాట్లాడదాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎయిర్ యూరోపా లిమిటెడ్ అన్నది ఇండియన్ ఎస్టాబ్లిష్మెంటా, ఇది ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో ఎవరికి, ఇండియన్స్ కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కదా, అంటే అది ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ చేయొచ్చు, అలాగే కార్గో ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కూడా చేయొచ్చు. ఇండియాలోంచి ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ తీసుకువెళ్తుంది కదా, అలాగే లోడ్ని కూడా తీసుకెళ్తుంది కదా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కార్గో. సో వీటి మీద జిఎస్టీ పే చేయాలి కదా. సో ఈ ఎయిర్ యూరోపా ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ కనుక ఇటువంటి వాటి మీద జిఎస్టీ పే చేస్తే అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ అనేది లయబుల్. అటువంటి జిఎస్టీ అది పద్ధతిగా కట్టేస్తూ ఉండాలి. ఎవరికి? ఇండియన్ గవర్నమెంట్కి జిఎస్టీ కట్టాలి. ఇదేమీ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ ఏం కాదు కదా, నార్మల్ ప్యాసింజర్స్ని తీసుకెళ్ళినప్పుడు, కార్గో తీసుకెళ్ళినప్పుడు దాని మీద రెగ్యులర్గా జిఎస్టీ పే చేయాలి, అది పే చేసేయాలి. ఓకే, ఇదేంటి ఏమంటాం, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కట్టాలంటే వీడు ఎవడో, వీడు సప్లయరు, వీళ్ళెవరు రిసిపియంటు. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఎవరు కడతారు? సప్లయరే కడతాడు, అంతేనా పాయింట్. సో ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఇది ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే బైలేటరల్ 2 కండిషన్స్ అని చెప్పానా, నీకు నార్మల్గా 3 కండిషన్స్ ఉంటాయి, అందులో మెయిన్ ఇది ఒక కండిషను, నార్మల్గా రెగ్యులర్ జిఎస్టీ కట్టాలి అది. ఇంకో కండిషన్ ఏంటంటే మాకేమిస్తారు మీరేం తీసుకుంటారు అన్నట్టు ఉంటుంది. ఇది డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు బాబు నీకు ఎగ్జామ్షన్ ఇస్తాను, ఎప్పుడు నీకు కన్సిడరేషన్ ఏమీ లేకపోతే నీ ఫారిన్ కంట్రీలోంచి నువ్వు వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్ వాళ్ళు నీకు ఫ్రీగానే ఇచ్చారు అంటే నేను అక్కడ జిఎస్టీ లెవీ చేయను. ఓకే, ఎప్పుడు చేయను అంటే నేను మీకు మా కంట్రీలో మీకు ఏం చేస్తానో ఇది ఎగ్జామ్షన్ చేస్తున్నాం కదా, అలాగే మీ కంట్రీలో ఇదే సిచ్యువేషన్లో మా వాళ్ళకి మీరు ఎగ్జామ్షన్ ఇస్తే మేము కూడా ఏమిస్తాం, ఎగ్జామ్షన్ ఇస్తాం. సో అలా అని చెప్పి ఒక బైలేటరల్ అగ్రిమెంట్ ఉందా మీకు వాళ్ళకి, బైలేటరల్ అగ్రిమెంట్ అనేది ఉండాలి, బైలేటరల్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ఉండి అలాగే మాకు మీరు ఎగ్జామ్షన్ ఇస్తే మేము మీకు ఎగ్జామ్షన్ ఇస్తాం, రెసిప్రోకల్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు మీకు ఎగ్జామ్షన్ ఇస్తాము అని చెప్తాడు. అది పాయింట్. ఒకసారి కండిషన్ చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ అంటే ఇప్పటికిప్పుడే చేసాం కాబట్టి బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక పాయింట్, ఇప్పుడు చూడు, ఈ ఎయిర్ యూరోపా ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ అనేది క్యాటరింగ్ సర్వీసెస్, ఒక ఇండియాలో ఉన్న ఒక ఫుడ్ సప్లయర్ ఏం చేస్తున్నాడు, వీడికి క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ క్యాటరింగ్ సర్వీసెస్ మీద జిఎస్టీ ఉంటుందంటే ఆబ్వియస్లీ ఉంటుంది జిఎస్టీ. సో ఈ జిఎస్టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జిఎస్టీ పడ్డదండి, ఈ 10,000 జిఎస్టీని వీడు ఐటీసీ తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. వై? ఐటీసీ చాప్టర్లో మనకి బ్లాక్డ్ ఐటీసీలో ఈ ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్ అనేవి బ్లాక్డ్. సో అందుకనే వీటి మీద మనం జిఎస్టీ ఉండదు. ఓకే, దెర్ ఇస్ నో, వీటి మీద నువ్వు ఇన్పుట్ ఐటీసీ ఎయిర్ యూరోప్ అన్నది ఏమవుతుంది, ఇన్ఎలిజిబుల్ టు టేక్ ద ఐటీసీ ఆన్ దిస్ సర్వీసెస్. అది ఒక్కసారి క్వశ్చన్ చూసేద్దాం, క్వశ్చన్ చూసాక నేను కండిషన్ చెప్తాను. ఓకేనా, ఏదైతే మాట్లాడానో ఇదే ఎగ్జాంపుల్ మీద ఉన్న క్వశ్చన్, సేమ్ అయ్యే పాయింట్స్. సరే చూద్దామా? ఓకే, లెట్స్ గో. ఎయిర్ యూరోపా లిమిటెడ్ ఇండియా
ద ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎయిర్ యూరోపా లిమిటెడ్ ఏ ఫారిన్ ఎయిర్లైన్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ స్పెయిన్ ప్రొవైడ్స్ వేరియస్ సర్వీసెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. ఏమి లేదురా, సింప్లీ ఒక ఫారిన్ ఎస్టాబ్లిష్మెంట్, సారీ ఫారిన్ వాడికి ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ ఉందా, ఆ వాడికి ఈ ఫారిన్ కంపెనీ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే ఏంటి అవి ప్రొవైడ్ చేసేవి అంటే సర్టెన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ అలాగే ఆపరేషనల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందంట ఫ్రమ్ ఇట్స్ హెడ్ ఆఫీస్ ఇన్ మ్యాడ్రిడ్ స్పెయిన్లో ఉందంట హెడ్ ఆఫీస్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే కన్సిడరేషన్ లేకపోతేనే వాడికి ఎగ్జామ్షన్ ఇస్తాము. యూ హ్యావ్ టు రైట్ నో కన్సిడరేషన్, షుడ్ బి నో కన్సిడరేషన్ ఉండాలి, అప్పుడే వాడికి ఎగ్జామ్షన్ ఇస్తాము. ఓకేనా, సింపుల్. ఓకే, డన్, లెట్స్ గో. These services include IT support, financial management, legal advisory services, staff training, compute the value of taxable supply on which Air Europa Limited is liable to pay GST under FCM or RCM చెప్పండి. ఇప్పుడు ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి, కార్గో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ఇది నార్మల్గా ఈ ఎయిర్ యూరోపాకి నార్మల్ సర్వీసెస్ అవి నార్మల్గా కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. సో ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, అవుట్వర్డ్ సప్లైస్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో వీళ్ళు పే చేయాలి, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ అలాగే కార్గో ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్. ఇక్కడ వాట్ విల్ బీ యువర్ ఆన్సర్ ఉంది, ఒకసారి కింద బాగా డౌన్లోడ్ చదువు. వాట్ విల్ బీ యువర్ ఆన్సర్ ఇన్ ద అబోవ్ కేస్ ఇఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ ఎగ్జామ్షన్స్ టు ఇండియా ఎయిర్లైన్ కంపెనీ ఆపరేటింగ్ ఇన్ స్పెయిన్, కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ సప్లై అండ్ జిఎస్టీ పేబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 18%. ఇప్పుడు క్వశ్చన్ క్లియర్గా ఏం చెప్తుందంటే మన వాళ్ళకి ఇదే కండిషన్స్లో వాడు ఈ ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదంట వాళ్ళ కంట్రీలో. అప్పుడు ఏం చేస్తావు, ఒకవేళ వాళ్ళు కూడా ఇస్తే ఏం చేస్తావు అంటే రెండు సినారియోస్లో అడుగుతున్నాడు కాబట్టి ప్యారల్గా పక్క పక్కన రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తే ఏంటి, మన వాళ్ళకి అక్కడ ఆ కంట్రీలో ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే ఏంటని రెండు వేసుకున్నాం. ఓకే, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఎంతట 200 lakhs అనుకుంటుంది. 200 lakhs మీద ఒక్కో దాని మీద 18% కాబట్టి 18% కట్టాం. సో 36 lakhs. ఇక్కడ ఏంటి కన్సిడర్, ఇది నార్మల్ కేసు. ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ అనేది వాడు కంట్రీలో ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇదే అన్ని కేసెస్లో సరే మనం ఏం చేస్తాం, జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తాం కదా కస్టమర్ దగ్గర. సో వీళ్ళు ఛార్జ్ జిఎస్టీ. ఓకే, డన్. ఈ కేసులోనే ఛార్జ్ చేస్తాం, ఈ కేసులోనే ఛార్జ్ చేస్తాం. అలాగే కార్గో ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఎంత 150 lakhs. 150 lakhs మీద 18% విల్ డూ ఇన్ ద బోత్ సినారియోస్. ఓకే, ఇక్కడ వరకు ఏం లేదు. సో గ్రాస్ జిఎస్టీ పేయబుల్ అండర్ ఎఫ్సిఎంలో మనం పే చేయాల్సింది ఎంత. ఓకేనా, ఎలా వచ్చింది అది. సో 36 lakhs ప్లస్ 27 lakhs యాడ్ చేస్తే 63 lakhs వచ్చింది. ఓకేనా, అలాగే ఇది సేమ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఐటీ సపోర్ట్ సర్వీసెస్ ఇంపోర్ట్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు ఇన్ మ్యాడ్రిడ్ వితౌట్ కన్సిడరేషన్. చూడు ఇక్కడ వితౌట్ కన్సిడరేషన్ లేదు. కన్సిడరేషన్ లేకపోతే నువ్వు ఇండియాలో చేస్తున్న సర్వీసెస్ మీద నువ్వు జిఎస్టీ కట్టుంటే నీకు వాడికి బయలాటరల్ అగ్రిమెంట్ ఉండి మన వాళ్ళకి అక్కడ ఎగ్జామ్షన్ ఇస్తే నీకు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఎగ్జామ్షన్ ఇస్తాను. సో అందుకనే దెర్ ఇస్ నో జిఎస్టీ, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ యాజ్ ద సేమ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ వితౌట్ కన్సిడరేషన్. ఒకవేళ మన వాళ్ళకి అక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు అనుకో, నీకు నేను ఎందుకు ఇస్తా, నేను నీ దగ్గర కూడా వసూలు చేస్తానంటాం. ఎంత 25 lakhs ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆ రూల్ 28 ప్రకారం ఎంత డిటర్మైన్ చేస్తే 25 lakhs. 25 lakhs మీద జిఎస్టీ కడతాం. ఓకే, దిస్ ఈజ్ క్లియర్నా, డన్. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ చూడు, ఇది చదవడం మర్చిపోయాను. ఏం చెప్తున్నాడు వీడు, ఐటీ సపోర్ట్ సర్వీసెస్ అట ఇంపోర్టెడ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. ఇది ఏ క్లాసిఫికేషను ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెసే, అది అదర్ దాన్ ఓఏడిఆర్. ఎందుకు, ఇంటర్నెట్ అనేది ఉందో లేదో మనకు చెప్పలేదాడు. ఓకే, సపోర్ట్ సర్వీసెస్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ ఇంపోర్ట్ ఆఫ్ అదర్ దాన్ ఓఐడిఆర్ అన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ఆ ఎన్టీఓఆర్ఏ వీడు. ఎన్టీఆర్ అంటే ముగ్గురే, ఇండివిజువల్, నిత్యానందం గారు, గవర్నమెంట్. వీడి ముగ్గురు కాదు కాబట్టి అదర్ దాన్ ఎన్టీఓఆర్ అని చెప్పాలి. అదర్ దాన్ ఎన్టీఆర్ అదర్ దాన్ ఎన్టీఆర్ అంటే ఎవడో ఎన్టీఓఆర్ అనమాట. సో ఎగ్జామ్టెడ్ ఓన్లీ ఇఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్పెయిన్ గివ్స్ ఏ రెసిప్రోకల్ ఎగ్జామ్షన్ టు ఫారిన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీ. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ఎన్టీఓఆర్ అయ్యింది, అదర్ దాన్ ఓఐడిఆర్ ఎందుకు అయింది. ఓకే, నెక్స్ట్ లీగల్ అడ్వైజరీ సర్వీసెస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ ఇన్ మ్యాడ్రిడ్ ఫర్ కన్సిడరేషన్ ఉంది. ఇది వితౌట్ కన్సిడరేషన్ కాదు, కన్సిడరేషన్ కాబట్టి విల్ కలెక్ట్ ట్యాక్స్. ఎంత 20 lakhs మీద ఎంత 18% కట్టు ట్యాక్స్.
ఎగ్జంప్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ యాజ్ ద సేమ్ ఈజ్ ఇంపోర్ట్ ఫర్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు. నీకు ఏం చెప్పాను, అదర్ దాన్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ లేకుండా అయితే అప్పుడు నీకు ఎగ్జంప్షన్ ఇస్తామని చెప్పాం కదా, ఆ పాయింట్ మీద ఇది. ఓకే, ఒకవేళ వాడు కన్సిడరేషన్ ఉంది కాబట్టి వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నేను జిఎస్టీయే లెవీ చేస్తా. మా కంట్రీ ఆడ కంట్రీలో వాడు ఎగ్జామ్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు అప్లై జిఎస్టీ. ఓకే, బోత్ కేసెస్లో జిఎస్టీ అప్లై అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా, ఎన్ని డౌట్ ఉందా లేదుగా. నెక్స్ట్ విల్ గో మార్కెటింగ్ సర్వీసెస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ గూగుల్ ఇంకార్పొరేషన్ ఫర్ కన్సిడరేషన్. వేరే కంట్రీలోంచి కన్సిడరేషన్ నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు, కన్సిడరేషన్ ఉంది. సో అగైన్ అన్ని కేసెస్లో కూడా మేము ట్యాక్స్ లెవీ చేస్తాము. ఎంత, 15 lakhs మీద ట్యాక్స్, 15 lakhs ఇంటూ 18%, 15 lakhs ఇంటూ 18%. ఎందుకంటే ఇది ఇంపోర్ట్ ఆఫ్ అదర్ దాన్ ఓఐడిఆర్ సర్వీసెస్, ఇంపోర్ట్ ఆఫ్ అదర్ దాన్ ఓఐడిఆర్ సర్వీసెస్ బై అదర్ దాన్ ఎన్టీఓఆర్. అందుకనే, కాకపోతే ఇదేంటి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాలి. ఇది ఆర్సీఎం, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అదర్ దాన్ ఓఐడిఆర్ ఎన్టీఓఆర్ ఇక్కడ రాశాను కదా, ఏంటి అదర్ దాన్ ఓఐడిఆర్ ఎన్టీఓఆర్ అదర్ కేసెస్, ఈ కేసెస్లోకి వెళ్తుంది ఇది, ఇదే ఈ కేసులోకి వస్తుంది. సో ఆర్సీఎం ఇది, ఈ కేసు అయితే ఏంటి ఎగ్జంప్షన్ కదా, ఈ కేసు కాబట్టి ఆర్సీఎం. ఈ రెండు ఆర్సీఎంఏ, ఇది ఆర్సీఎంఏ, ఇది ఆర్సీఎం, ఇది ఆర్సీఎం, ఇది ఆర్సీఎం. ఓకే, ఇది కూడా ఆర్సీఎం. నెక్స్ట్ క్యాటరింగ్ సర్వీసెస్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, క్యాటరింగ్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ పర్సన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఈ పర్టికులర్ ఎయిర్లైన్స్ అనే వాళ్ళు ఏం చేసుకున్నారు, క్యాటరింగ్ సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నారు. ఈ క్యాటరింగ్ సర్వీసెస్ మీద నువ్వేం చేయాలి, జిఎస్టీ కడతావా కట్టవా, కడతాం. కట్టినా సరే వాడు ఐటీసీ తీసుకొచ్చి, అది ఇన్పుట్స్ రా, ఇన్వర్ట్ సప్లైస్ అది క్యాటరింగ్ సర్వీసెస్ అనేది. బట్ వాడు దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకొచ్చా అంటే చేసుకోకూడదు. వై, బికాజ్ ఇట్ ఈస్ ఎ బ్లాక్డ్ క్రెడిట్. అందుకనే దాని మీద ఐటీసీ అవైలబుల్ కాదు. ఐటీసీ అవైలబుల్, క్యాటరింగ్ సర్వీసెస్ మీద దెర్ ఇస్ నో అవైలబిలిటీ. సో టోటల్ జిఎస్టీ పేబుల్ అండర్ ఆర్సీఎం ఎంత వచ్చింది ఇందులో, ఎంత వచ్చింది అంటే ఆర్సీఎం కిందలో ఇక్కడ 3,60,000, ఇదేమో 2,70,000. ఎంత కలిపితే రెండు, 3,60,000, 3,60,000 ప్లస్ 2,70,000, 6,30,000. ఇది 6,30,000. సో ఈ రెండు కలిపితే 4,50,000, 3,70,60, 2,70, ఇవన్నీ కలిపితే 10,80,000. ఓకే, ఆర్సీఎంలో ఎంత ఇప్పుడు చెప్పు. ఎఫ్సీఎం లైబిలిటీ ఎంత వచ్చింది నీకు, పైన ఈ అమౌంట్స్ వచ్చాయి, రాసుకున్నానా, రాసుకున్నాం. నెక్స్ట్ ఐటీసీ యూటిలైజ్డ్ ఎంత, ఐటీసీ యూటిలైజ్డ్ ఎంత. నీ దగ్గర ఐటీసీయే లేదు, ఐటీసీ లేదా, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేసింది మనకు ఐటీసీయే కదా, మనం క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఎంత అది, 6,30,000, 10,80,000. ఓకే, 6,30,000, 10,80,000 ఐటీసీ. ఆ తర్వాత రివర్స్ ఛార్జ్ మెకానిజం నువ్వు ఎంత పే చేయాలి, గవర్నమెంట్కి పే చేయాలిగా, అదే మళ్ళీ 6,30,000 యాడ్ చేస్తావు, అదే అమౌంట్ మళ్ళీ యాడ్ అయిపోద్ది. సో టోటల్ నెట్ లైబిలిటీ ఎంత, 63 lakhs. ఇలా చేయాలి. ఇప్పుడు నేను నీకేం చెప్పలేదు, కండిషన్స్ చదివించలేదు కాబట్టి ఇప్పుడు విల్ గో అండ్ రీడ్ ద కండిషన్స్. ఇప్పుడు నీకు బెటర్గా అర్థమైద్ది. ఈ చూడు, ఎగ్జంప్షన్ విత్ రెస్పెక్ట్ టు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై అన్ ఎయిర్లైన్ కంపెనీ. ఇది ఎవరికి, ఎయిర్లైన్ కంపెనీకి మాత్రం ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ అప్లైస్ టు ఇంపోర్ట్ సర్వీసెస్ బై అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ఫారిన్ ఎయిర్లైన్ కంపెనీ. ఎప్పుడు అప్లై అవుద్దంట ఈ ఎగ్జంప్షన్ అనేది, ఇన్ ఫారిన్ ఎయిర్లైన్ కంపెనీ ఇన్ ఇండియా ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఫ్రమ్ ఇట్స్ అదర్ ఫారిన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొవైడెడ్ దేర్ ఈజ్ నో కన్సిడరేషన్. కన్సిడరేషన్ అనేది ఉండకూడదు. కన్సిడరేషన్ ఉంటే వి విల్ ఛార్జ్ యూ ట్యాక్స్. కన్సిడరేషన్ లేకపోతే అప్పుడు ఎగ్జంప్షన్ కింద ఇస్తాము మీకు. ఓకేనా, క్లియర్. కన్సిడరేషన్ ఎగ్జంప్షన్ రావాలి అంటే ఖచ్చితంగా దెర్ షుడ్ బి నో కన్సిడరేషన్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. కండిషన్స్ ఏం చెప్తున్నాడు, నువ్వు నార్మల్ కేసెస్లో ప్యాసింజర్స్కి కార్గోకి నువ్వు నార్మల్గా జిఎస్టీ రెగ్యులర్గానే జిఎస్టీ పే చేయాలి. ఆ ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మస్ట్ పే జిఎస్టీ at applicable rates for the transportation of goods or passengers as applicable, which means that regular taxable supplies like air travel cargo continue to be subject to that GST.
నార్మల్ కేసెస్లో వాడు నార్మల్గానే జిఎస్టీ పే చేయాలి. ఇంకో కండిషన్ ఏంటి, Ministry of Civil Aviation must certify that the Indian establishment of a foreign airline is indeed part of an airline company designated by the foreign government under bilateral air services agreement with India. ఆ కంట్రీకి మనకి ఏముండాలి, బైలేటరల్ ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. దిస్ కన్ఫర్మ్స్, ఇది ఏం కన్ఫర్మ్ చేస్తుంది, రెసిప్రోకల్ నేచర్ ఆఫ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఫారిన్ కంట్రీ. సో ఈ బైలేటరల్ సర్వీస్ అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే, మేము మీకు ట్యాక్స్ లెవీ చేయము, మీరు మాకు ట్యాక్స్ లెవీ చేయకండి అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మస్ట్ ఆల్సో సర్టిఫై దట్ ద ఫారిన్ గవర్నమెంట్ డస్ నాట్ లెవీ సిమిలర్ ట్యాక్సెస్ ఆన్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఇన్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ ఫర్ ద సేమ్ సర్వీసెస్. దిస్ ఎన్షూర్స్ రెసిప్రొసిటీ. ఇదేదో చెప్తున్నాడు రెసిప్రొసిటీ అట. ఈ This ensures reciprocity where foreign airlines in India enjoy tax relief if Indian airlines are exempt from similar levies abroad. అప్పుడు ఇలాగే ఫారిన్ ఎయిర్లైన్స్ కూడా ఇండియన్స్కి ఇటువంటి సేమ్ గ్రౌండ్స్లో ఎగ్జామ్షన్ ఇస్తే మీకు కూడా ఎగ్జామ్షన్ ఇస్తాము. సో ఇదనమాట కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏముండాలి, నీకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి అంటే దేర్ షుడ్ బి నో కన్సిడరేషన్. ఫస్ట్ పాయింట్, నార్మల్గా ప్యాసింజర్స్ మీద, కార్గో గుడ్స్ మీద నార్మల్గా యూ హ్యావ్ టు పే జిఎస్టీ. ఆ తర్వాత నీ కంట్రీకి నా కంట్రీకి ఒక బైలేటరల్ అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు రెసిప్రొసిటీ అనేది నువ్వు చేయాలి. నీ కంట్రీలో మా వాళ్ళకు కూడా నువ్వు ఎగ్జామ్షన్ ఇస్తే మీ వాళ్ళకి మేము ఎగ్జామ్షన్ ఇస్తాము. అదే ఈ పాయింట్. సో ఇవన్నీ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే దెన్ ఇట్ ఈజ్ ఎగ్జామ్టెడ్, అదర్వైజ్ యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ మనం కొన్ని మిస్లినియస్ టాపిక్స్ చూసుకుందామా. ఏంటంటే అందులో ఫస్ట్ది ఎగ్జంప్షన్ with respect to notified services provided by electricity transmission and distribution utilities. Supply of services by way of, సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు నో నీడ్ టు పే జిఎస్టీ, అంతే. ఎలక్ట్రిసిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అన్ని సర్వీసెస్ మీద ఎగ్జంప్షన్ ఇచ్చేసాం. ఏంటట, సప్లై ఆఫ్ సర్వీసెస్ బై వే ఆఫ్ ప్రొవైడింగ్ మీటరింగ్ ఎక్విప్మెంట్ ఆన్ రెంట్. ఆ మీటర్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అవి రెంట్కి ఇచ్చినప్పుడు నో జిఎస్టీ. No, it is an exempted. Testing of meters, transformers and capacitors. Releasing electricity connection. మన కనెక్షన్ వద్దు, రిలీజ్ చేసేయండి అంటే కొన్ని పేమెంట్ ఏమైనా తీసుకుంటే అప్పుడు కూడా ఎగ్జంప్షనే. షిఫ్టింగ్ ఆఫ్ మీటర్స్ సర్వీస్ లైన్స్ ఇష్యూయింగ్ డూప్లికేట్ బిల్స్ ఎక్సెట్రా which are incidental or ancillary to the supply of transmission and distribution of electricity provided by electricity transmission and distribution utilities to their consumers are exempted. సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ప్రతిదీ కూడా ఎగ్జెంప్టెడే. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, నేను చెప్పు. ఇప్పుడు చాలా చోట్ల ఏమైంది, ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇవన్నీ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అని ఎవరు ఉంటారు, గవర్నమెంట్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ గవర్నమెంట్ వాళ్ళే కదా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది, ట్రాన్స్మిషన్ అనేది ఒక ప్రైవేట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అనుకో, వాళ్ళకు కూడా ఈ ఎగ్జంప్షన్స్ అని ఇస్తామా అంటే ఇస్తాము. ఎక్కడ కూడా నీకు ప్రైవేట్ వాళ్ళకి అని లేదు, అలాగే గవర్నమెంట్ వాళ్ళకి అని లేదు. ఏదైనా సరే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీకి సంబంధించి ఇవన్నీ ఎగ్జంప్టెడే. ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్. అదనమాట. డన్. సో ఈ పాయింట్ అయిపోయిన తర్వాత ఎగ్జంప్షన్ విత్ రెస్పెక్ట్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అని ఇంకోటి ఉంది. ఇది చెప్పాలంటే సింప్లిఫైడ్గా ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంటిటీ కానీ అలా కాదు, అసోసియేషన్స్ అనేవి ఉంటాయి. ఆ అసోసియేషన్స్ అనేవి దేని కింద నోటిఫై అవ్వాలి, నోటిఫైడ్ అంటారు సెక్షన్ 35 అసోసియేషన్స్ 35 సబ్సెక్షన్ 1 కింద ఆఫ్ ఐటీ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఏంటి, ఇవి గనక ఐటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయితే, నోటిఫై అయితే వాళ్ళు ఎవరికైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఐదర్ గవర్నమెంట్ కన్నా అవ్వచ్చు, లేదంటే ఎనీ పర్సన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమిస్తారు, వీళ్ళకి ఇన్ రిటర్న్లో గ్రాంట్స్ ఇస్తే ఈ గ్రాంట్స్ అనేవి ఎగ్జెంప్టెడ్, నో నీడ్ టు డిడక్ట్ ఏమంటారు అది జిఎస్టీ.
నో నీడ్ టు డిడక్ట్ జిఎస్టీ, అంతే పాయింట్ ఇక్కడ. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఎగ్నిస్ట్ కన్సిడరేషన్, ఏంటి ఎగ్నిస్ట్ కన్సిడరేషన్? రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ సప్లైడ్ బై, ఎవరు సప్లై చేస్తున్నారు? సప్లైడ్ బై అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఎంటిటీ ఆర్ అసోసియేషన్స్. ఏ రీసెర్చ్ అసోసియేషన్ ఆర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 35 సబ్సెక్షన్ 1 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. వీళ్ళు ఏమైనా ఇలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇన్ రిటర్న్ ఏం తీసుకుంటారు? గ్రాంట్ రిసీవ్ చేసుకుంటారు. ప్రొవైడెడ్ దట్ రీసెర్చ్ అసోసియేషన్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఈస్ సో నోటిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు గ్రాంట్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమై ఉండాలట? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద వాళ్ళు నోటిఫై ఉండాలి ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్. అది పాయింట్. అర్థమైందా? సింపుల్. ఇంకేమైనా ఉందా మనం చదవాల్సింది? అంటే కొన్ని ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ ఒక సర్క్యులర్ గురించి మాట్లాడదాం. సర్క్యులర్ నెంబర్ 234/28/2024 జిఎస్టీ ఎప్పుడు వచ్చిందట? ఇది డేటు అక్టోబర్ 11th 2024లో వచ్చింది. ఇది ఏం చెప్తుందంటే స్టోరీ ఏం లేదురా, ఒక డీజీసీ అనేది ఏంటంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక స్టూడెంట్ నేను ఫ్లైట్లు నడిపించడం ఎలాగా నేర్చుకోవాలనుకున్నాడు అనుకో, వాడు ఎక్కడికి వెళ్తాడు? ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తాడు. ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కనుక డీజీసీఏ అప్రూవల్ ఉంటే వాళ్ళకి, వాళ్ళు ఏంటి, వాళ్ళు చేస్తున్న ట్రైనింగ్ కానీ వాళ్ళు చేస్తున్న కోర్స్ కానీ ఇఫ్ ఇట్ ఈజ్ అప్రూవ్డ్ బై డీజీసీఏ స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారో అది ఎగ్జంప్టెడ్. అలాగే ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఫ్యాకల్టీకి కానీ స్టాఫ్కి కానీ ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినా దాని మీద కూడా ఇట్ ఈజ్ ఎగ్జంప్టెడ్. అంతే, అంతకుమించి డీప్గా ఏం అక్కర్లేదు ఇది. ఓకే. డీజీసీ అంటే ఏంటి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎఫ్టీఓస్ అంటే ఏంటి? ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఒక స్టూడెంట్ ఎవడన్నా సరే ఫ్లైట్స్ ఎలా నడిపించాలో నేర్చుకోవాలనుకుంటే ఆ సర్వీసెస్ ఏదైతే ఎఫ్టీఓ ప్రొవైడ్ చేస్తుందో ఆ కోర్స్ కనుక డీజీసీఏ కింద అప్రూవ్ చేస్తే, if it is approved by DGCA, it is exempted. Otherwise, it is chargeable to GST. That's it. With this, we are done for exemptions amendments. With this, we are done for exemption chapter amendments. Thank you.